నా ఫోన్ లాక్ పడిపోయింది. పిన్ మర్చిపోయాను. కాస్త లాక్ తీసిస్తారా? 2 నిమిషాలు వెయిట్ చేయండి అమ్మా. మ్యాటర్ అంతా కరెక్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి పిన్ని. పర్వాలేదు రామ్, నువ్వు చూసావు కదా. నీ మీద మాకు నమ్మకం ఉంది రామ్, మేము చూడక్కర్లేదు. డాడ్, పిన్ని, మీరు కూడా ఒకసారి డాక్యుమెంట్స్ చూస్తారా? నో నీడ్ రామ్, నువ్వు చెక్ చేసావు కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకుందాం రామ్. ముందైతే నువ్వు వాటి మీద సంతకాలు చేసే. ఒక్క నిమిషం. లేదమ్మా, చిన్న పనేగా. నువ్వు కాస్త పక్కకు వెళ్ళానయ్యా. ఇవి జలుబు చేసిన తుమ్ముల్లా ఉన్నాయి. నువ్వు సంతకం పెట్టే రామ్. పెట్టు రామ్. వెంటనే వచ్చేస్తాను. సంతకాలు పెట్టి వెళ్ళొచ్చు కదా రామ్. వచ్చి పెడతాను పిన్ని. సంతకాలు పెడితే ఓ పని అయిపోతుంది కదా రామ్. అవును రామ్, పాపం లాయర్ గారిని ఆడిటర్ గారిని వెయిట్ చేయించడం ఎందుకు? రామ్ ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెప్పాడు కదా, అంత తొందర ఎందుకు? రామ్ ఎక్కడికి పారిపోడు కదా, తిరిగొచ్చి సంతకాలు చేస్తాడు. త్వరగానే వచ్చేస్తాను. వెళ్ళొస్తాను. ఈ టైంలో రామ్కి ఎవరు కాల్ చేస్తుంటారు? ఇందాక చలపతన్నయ్య తుమ్ములతో టైం వేస్ట్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి సంతకాలు అయిపోయి ఉండేవి. ఆ టైంలో నాకు తుమ్ములెందుకొచ్చాయో, సంతకాలు ఎందుకు ఆగాయో అంతా దేవుడికే తెలియాలి. హలో నాగు, ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు ఇలా ఫోన్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి నా మీద అనుమానం వస్తుంది. సీతను కిడ్నాప్ చేసి మర్డర్ చేయమంటే సగం పనిచేసి వదిలేశావు. అయినా సరే నీకు డబ్బులు ఇచ్చేశాం కదా, మళ్ళీ డబ్బుల కోసం పదే పదే ఫోన్ చేస్తే కుదరదు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. మళ్ళీ చేసావంటే నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తా. పెట్టే ఫోన్.
విన్నావా మామ? నన్ను కిడ్నాప్ చేసి మర్డర్ చేయించడానికి ఆ నాగుకి డబ్బులిచ్చారంట. అర్చన పిన్ని ఇలాంటి పని చేసిందంటే నమ్మలేకపోతున్నాను సీత. నా కిడ్నాప్ వెనక అర్చన అత్తయ్య ఒక్కరే లేరు మామ. నాకు తెలిసి మహాలక్ష్మి అత్తయ్య కూడా ఉండుంటుంది. ఏం మాట్లాడుతున్నావు సీత? మా పిన్ని నిన్ను చంపిస్తుందా? అర్చన అత్తయ్యకు అన్ని తెలివితేటలు లేవు. నన్ను చంపించాల్సిన అవసరం అంతకంటే లేదు. మహాలక్ష్మి పిన్నికి మాత్రం ఏం అవసరం? ఆ అవసరం ఏముందో ఇంకోసారి ఫోన్ చేయమమ్మా. ఈసారి ఖచ్చితంగా మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తను ఎలాంటిదో నీకు తెలుస్తుంది. నాకు తెలిసి మహాలక్ష్మి పిన్ని అలాంటిది కాదు సీత. అర్చన అత్తయ్య అలాంటిదే అని నువ్వు ఊహించావా మామా? మహాలక్ష్మి అత్తయ్య కూడా అంతేనని నేను మాటలతో చెప్తే నువ్వు నమ్మవు. అందుకే మళ్ళీ ఫోన్ చేయమంటున్నాను. మహాలక్ష్మి అత్తయ్య నిజస్వరూపమేంటో నీకే తెలుసు.